హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మనం ఫిష్ కర్రీ గురించి అయితే తెలుసుకుందాం, ఎలా చేయాలో. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు 1 టేబుల్ స్పూన్, ఇలా మసాలా కాస్త తగినంత, గోధుమ ఆకు, కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్స్. ఇది కూడా మసాలా, ఇది పోపులో వేయడానికి నేను మరి కాస్త తీసుకున్నాను. ఆనియన్ వచ్చేసి 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. హాఫ్ పార్ట్ వచ్చేసి ఆయిల్ వేసి వేయించుకొని మిక్సీలో వేసుకోవడానికి, ఇంకా హాఫ్ పార్ట్ వచ్చేసి మనం పోపులో వేసుకోవడానికి. నెక్స్ట్ చింతపండు. ఇప్పుడైతే నేను 2 kgs ఫిషెస్ తీసుకున్నాను. దీనికి 50 grams చింతపండు అయితే తీసుకున్నాను. పచ్చిమిర్చి 6 to 7 తీసుకున్నాను. పుదీనా అండ్ కొత్తిమీర తీసుకోవాలి. ఫిషెస్ ఆల్రెడీ కడిగి పెట్టుకున్నానండి. ఇవి 2 kgs ఉంటాయి. ఉప్పు మరియు నిమ్మకాయతో కడిగితే స్మెల్ రాకుండా ఉంటాయి. ఆ విధంగా చేయాలి. ముందుగా అయితే మనం జీలకర్ర వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవాలి. ఇందులోనే మెంతులు కూడా వేసి వేయించాను. ఇవి 2 వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. మసాలా కూడా వేసి వేయించుకుంటే కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ అయితే వేయించి ఇట్లా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ ఆనియన్, ఈ మసాలాను, ఇంకా చింతపండు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇవి 3. నెక్స్ట్ మనం ముందుగా అయితే పోపు వేసుకుందాం. ఆయిల్ వేసి మనం ముందుగా తీసి పెట్టుకున్న మసాలా, పోపు కోసం తీసి పెట్టుకున్న మసాలా వేసి ఆనియన్ వేసి అవి వేగాక పచ్చిమిర్చి వేయాలి. ఇవి వేగినాక లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించాలి. క్యాప్ అయితే పెట్టుకుందాం. ఇవి కాస్త వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకుందాం. ఇది నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఇది ఎంత వేస్తే అంత, మరీ అంత కాదు, కాస్త లిమిట్గా వేస్తే టేస్ట్ ఉంటుంది. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయాలి, లేదా పచ్చివాసన వెళ్ళే వరకైనా ఇలా చూసుకొని కలుపుతూ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ పసుపు అంతా ఇలా అయ్యాక పుదీనా వేసుకుందాం. నేను ఆల్రెడీ పుదీనావన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. పుదీనా వేసి కలుపుకోవాలి. ఈ విధంగా ఇవి మొత్తం దగ్గరికి అయ్యాక నెక్స్ట్ చూద్దాం ప్రాసెస్. మనం ముందుగా తీసి పెట్టుకున్న మసాలా, జీలకర్ర, మెంతులు అయితే మిక్స్ పట్టుకుందాం. ఈ పౌడర్ అయ్యాక ఆనియన్ మరియు చింతపండు కూడా మిక్స్ పెట్టుకొని పేస్ట్ పక్కకు పెడదాం. ఆనియన్ వేసాను. చింతపండు గింజలు రాకుండా తీసి ఈ విధంగా వేసుకోవాలి. ఇలా పేస్ట్ అవుతుంది. ఈ పేస్ట్ అనేది ఒక గిన్నెలో తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసి, ఆ పులుపు తగినంత వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కన్సిస్టెంట్ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇందులోనే నేను కారం కూడా యాడ్ చేస్తున్నాను. కారం అయితే నేను ఈ స్పూన్తో 4 వేసాను. మీరు మీ ఇంట్లో మీకు కారం ఎలా తింటారో ఆ విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఇందులోనే నేను సాల్ట్ కలిపాను కాబట్టి జస్ట్ కారం ఇది వేస్తున్నాను. సాల్ట్ ఇంకా కారం అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఆ గ్రేవీలోని మనం మిక్స్ పెట్టుకున్న మసాలా గ్రేవీలో. నెక్స్ట్ వాటర్ మనకి ఎంత పులుసు కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి మొత్తం ఫ్రీ అయ్యేంత వరకు. ఇలా ఈ విధంగా కలపాలి. కలిపినాక మనం పుదీనా వేసాం కదండి పోపులో, అది మొత్తం దగ్గరికి అయ్యాక ఆ పులుసు అనేది మనము ఈ పోపులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పులుసు అయితే యాడ్ చేస్తున్నాను.
మెల్లిగా వేసుకోవాలి. ఫిష్ కర్రీ నచ్చని వాళ్ళైతే ఎవరు ఉండరు కదా. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. గోధుమరాకు అయితే నేను వేస్తాను స్మెల్ కోసం. ఇలా వేసాను. కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్ చిక్కదనం కోసం అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇలా ఈ విధంగా. ఇప్పుడు మనం స్టవ్ హైలో పెట్టుకొని పులుసు త్వరగా మసలేలాగా చేసుకుందాం. ఇలా మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుకొని క్యాప్ అయితే పెట్టుకుందాం. అలా క్యాప్ పెడితే తొందరగా అవుతుంది కదా. నెక్స్ట్ ఫిషెస్ అయితే నేను తీసి పెట్టుకున్నాను. ఇగో పులుసు ఇలా మసులుతుంది చూడండి. మంచి స్మెల్ కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా. ఇప్పుడైతే మనం ఫిషెస్ ఒక్కొక్కటి అయితే వేసుకుందాం. ఈ విధంగా తీసుకొని ఒక్కొక్కటి అయితే యాడ్ చేద్దాం. ఇలా మెల్లిగా వేయాలి. ఈ విధంగా అన్నీ మునిగేలా అయితే చూసుకుందాం. మనం ఫిషెస్ ఉడకాలి కదా. కాసేపు ఒక 5 మినిట్స్ అయితే ఇలా పులుసు మసిలాక ఫిషెస్ వేసాక ఇలా 5 మినిట్స్ అయితే ఉంచాలి ఫ్రెండ్స్. మనకి ఫిషెస్ కూడా ఉడకాలి కదా. ఈ విధంగా క్యాప్ పెట్టి కాసేపు పెడదాం. ఎక్కువగా కలపకూడదు, విరిగిపోతాయి. జస్ట్ నార్మల్గా ఇలా కలపాలి అంతే. ఫిషెస్ కూడా ఉడికిపోయినాయి చూడండి. ఛానల్ మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే. నెక్స్ట్ ఫైనల్గా ధనియాల పొడి అయితే 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. తర్వాత నేను కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఫైనల్ స్టెప్ యాడ్ చేసి లైట్గా కలుపుకోండి. ఇలా కలుపునాక ఒక 2-3 మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేసుకోండి స్టవ్. మనకి ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దామా ఇప్పుడు మనం? చూద్దాం. ఈ విధంగా అయితే అయింది. ఫిష్ పీస్ విరగకుండా ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు సాల్ట్ సరిపోకపోతే మీరు చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడే కర్రీ అయితే బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది టేస్ట్గా. మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.